ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు, క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాలు. కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. అంటే ఇప్పటికీ 5122 సంవత్సరాలైంది. అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అంది? అలాంటి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మని ఎవడ్రా హిందూ దేవుడు అంది? వాడు సార్వజనీనమైన దేవుడు. ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురువు క్లారిటీ లేని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని కృష్ణం వందే జగద్గురువుని చదవకండి. ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇంగ్లీష్లో రాసుకుంటే కృష్ణం వన్డే జగద్గురు అని చదువుతాం. వాడు వన్డే జగద్గురువు కాదురా, వాడు లైఫ్ టైం జగద్గురువు ప్రపంచానికి. ఇవాల్టికి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్